క్రికెట్లో పాలమూరు యువకుడు చరిత్ర సృష్టించారు. ఖరీదైన ఆటగా భావిస్తున్న ఈ గేమ్లో తన ప్రతిభతో రికార్డులకెక్కాడు. ఏకంగా ఇంగ్లాండ్ క్రికెటర్లో సాధించాడు. మనకు కనిపిస్తున్న ఈ యువకుడి పేరు గణేష్. ఈయన స్వగ్రామం నారాయణపేట జిల్లా వెంకటాపురం. గణేష్ కు చిన్ననాటి నుంచే క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. దీంతో ఆర్థిక స్తోమత లేకపోయినా కుమారుడి ప్రతిభను చూసి తల్లిదండ్రులు సుధా, రమేష్లు ప్రోత్సహిస్తూ వస్తున్నారు. తమ కొడుకు భవిష్యత్తు కోసం సర్వం వడ్డారు. తమ కొడుకును ఓ మంచి క్రికెటర్ గా చూడాలనుకుని స్వగ్రామం వదిలి పాలమూరు నగరానికి వచ్చారు. ఎంతో కష్ట నష్టాలకు ఓర్చి వాడిని తీర్చిదిద్దారు. వారి కష్టం వృధా కాలేదు. ఆ యువ ఆటగాడు తన సత్తా చాటాడు. 2023 డిసెంబర్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన జోనల్ పోటీల్లో రాణించి రంజీ ట్రోఫీ టోర్నీలో పాల్గొనే జట్టులో గణేష్ చోటు దక్కించుకున్నాడు. ఇక హెస్సియా ఆధ్వర్యంలో నిర్వహించే 2-డే లీగ్ టోర్నీలతో పాటు ఎస్జీఎఫ్ పోటీలోనూ గణేష్ రాణించాడు. 2022-23 సీజన్లో జరిగిన హెస్సియా జోనల్ టోర్నీలో తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలో జట్టులో చోటు దక్కించుకుని సత్తా చాటాడు. 2020లో నిర్వహించిన 3-డే లీగ్ 8 మ్యాచ్ల్లో 609 పరుగులు చేసి 6 వికెట్లు తీశాడు. ఇదే ఏడాది 2-డే లీగ్ లో జిల్లా జట్టు తరపున 318 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 2021లోనూ 3-డే లీగ్ 6 మ్యాచ్ల్లో 228 పరుగులు 11 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్లోని హెచ్ఆర్సీ క్లబ్ జట్టు తరపున ఆడేందుకు గణేష్ కు అవకాశం వచ్చింది. ఈ మేరకు 6 నెలల ఒప్పందం కుదిరింది. ఈ 6 నెలల్లో 5 సిరీస్ మ్యాచ్ల్లో గణేష్ ఆడనున్నాడు. అన్ని కలిపి దాదాపుగా 20 మ్యాచ్లు ఆడనున్నాడు. ఈ టోర్నీలో మంచి ఆటతీరుతో ఆకట్టుకుంటే వచ్చే 8 ఏళ్ల పాటు గణేష్ తో హెచ్ఆర్సీ జట్టు ఒప్పందం చేసుకోనుంది. అక్కడ తన సత్తా నిరూపించుకుని భారత జట్టుకు ఎంపికయ్యేలా సాధన చేస్తానని అన్నారు గణేష్. నేను ఇంగ్లాండ్ కౌంటీ సెకండ్ కౌంటీకి సెలెక్ట్ అయిన హెచ్ఆర్సీసీకి చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ సీజన్ నేను రంజీ ట్రోఫీకి లాస్ట్ మ్యాచ్కి 15 స్క్వాడ్లో ఇంక్లూడ్ అయ్యాను. అన్ఫార్చునేట్లీ నాకు ప్లేయింగ్ లెవెన్లో చాయిస్ రాలేదు. బట్ ఈసారి నెక్స్ట్ సీజన్ కోసం చాలా ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంగ్లాండ్ కౌంటీస్ కోసం కూడా పోతున్నాను కదా, అక్కడ చాలా మంచి క్రికెట్ ఆడి ఇండియాలో కూడా చాలా టాలెంట్ ఉందని వాళ్ళకి నిరూపిస్తాను. ఇక్కడ రంజీ ట్రోఫీలో మంచి పర్ఫామ్ చేసి ఐపీఎల్కి సెలెక్ట్ కావాలని, ఇంకోటి రాబోయే నెక్స్ట్ జనరేషన్లో ఇండియాకి సెలెక్ట్ కావాలని నా కోరిక. గణేష్ క్రికెట్ లో రాణిస్తూ ఇంగ్లాండ్ కు వెడుతుండటంతో ఆయన తల్లిదండ్రులు సంతోషంలో మునిగిపోయారు. 9 సంవత్సరాలకి వెళ్ళి క్రికెట్ ఆడతాని ఒకటే పట్టుబట్టిండు, ఒకటే ఆడుతున్నాడు. అదే సంతోషం మాకు. మొన్ననే రంజీ ట్రోఫీ సెలక్షన్ అయ్యాడు. మేము మంచిగా సహకరించినాం. ఇప్పుడు ఇంగ్లాండ్కి వెళ్తున్నాడు. బాగా సంతోషంగా ఉంది మాకు. చిన్న ఉన్నప్పటి నుండి ఆడిపించిందంటే రాజశేఖర్ సార్, అబ్దుల్లా సార్, సురేష్ సార్, కిట్ సార్, వాళ్ళు నలుగురే మాకు ఏదన్నా మాకు ఇంతవరకు కూడా మాకు గ్రౌండ్ అనేది కూడా తెలియదు. మాకు మంచిగా ఆడిండు, మంచిగా ఆడుతున్నాం. ఇప్పుడు కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. మేము మంచిగా ఇప్పుడు ఆడుతున్నాం కాబట్టి. మొత్తానికి గణేష్ ఇలాగే రాణిస్తే భవిష్యత్తులో ఐపీఎల్ వంటి టోర్నీలో ఎంపికై అంతర్జాతీయ క్రీడాకారులతో కలిసి ఆడే ఛాన్స్ లభిస్తుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.